ఇప్పుడే 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్' మూవీ చూడడం అయితే జరిగింది గైస్. సో, సారీ కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా కాదు చాలానే లేట్ అయింది. బట్ నేను ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్వెల్‌లో నాకు 'స్పైడర్ మ్యాన్' తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ 'డెడ్‌పూలే' అనమాట. నాకు పిచ్చగా ఇష్టం 'డెడ్‌పూల్' అంటే. 'డెడ్‌పూల్ 1 అండ్ 2కి నేను పెద్ద ఫ్యాన్‌ని. అండ్ తీరా చూస్తే 'ఎక్స్-మ్యాన్' మనం పెద్దగా చూడలేదు. నేను జస్ట్ 'ఎక్స్-మ్యాన్' ఆరిజిన్స్ ఒక్కటి చూసా అనమాట. కాబట్టి మనకి కొద్దిగానే ఐడియా ఉంది. అందుకని ఈ మూవీకి ముందు ఎలాగైనా సరే అన్నీ కంప్లీట్ చేయాలంటే, మూవీస్ అన్నీ ఇప్పుడు చూడాలంటే కుదరని పని అని అన్నీ యూట్యూబ్‌లో ఉన్న ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అన్నీ, ఆ టైమ్ లైన్ వీడియోస్ అన్నీ కూడా మొత్తం చూసి, ఫైనల్లీ ఒక అండర్‌స్టాండింగ్‌తోనైతే మూవీలోకి దిగాను. బట్ పర్లేదు జస్ట్ మీకు కొద్దిగా ఐడియా ఉన్నా సరే అదే నాకు ఆరిజిన్స్ తెలుసన్నా కదా! సో, అలా కొద్దిగా ఐడియా ఉన్నా సరే సరిపోతది. మీకు మూవీ అనేది పర్ఫెక్ట్‌గా అయితే అర్థమవుతుంది. ఇక చెప్పాలంటే మూవీ అయితే నాకైతే బాగుంది భయ్యా. అంటే మరీ అంత తురుం తోపు లెవెల్ అనుకోకండి. బట్ మార్వెల్ నుంచి రీసెంట్‌గా వచ్చిన మూవీస్ అన్నిటికన్నా ఇది చాలా అంటే చాలా బాగుంది. సో, 'లోకి' తర్వాత ఇదే అనుకోండి. అంటే 'లోకి' అంత రేంజ్ కాదు. బట్ సమ్‌హౌ ఇది చాలా అంటే చాలా బానే ఉంది. అంటే మొత్తం కూడా ఎంటర్‌టైనింగ్ వేలో అయితే ఎళ్ళిపోయింది. స్టోరీ పెద్దగా డెప్త్ లేకపోవడం అదే ఒక మైనస్ పాయింట్ అనమాట. అదొక్కటే చాలా అంటే చాలా పెద్ద మైనస్ పాయింట్. సో, రిఫరెన్సులు అండ్ అలాగే క్యామియోసు అట్‌లీస్ట్ ఒక 20, 30 ఉన్నాయని ఈజీగా చెప్పేయొచ్చు భయ్యా. లిటరల్లీ నిజంగా ఒకటా, రెండా అన్ని క్యామియోసా? సో, స్టోరీలో అదే దాన్ని మల్టీవర్స్‌కి లింక్ చేసుంటే ఎంత బాగుండు. కానీ అలా చేయలా. ఎందుకంటే మూవీ మొత్తం మీకు అన్నీ కూడా క్యామియోస్ అండ్ మొత్తం జోక్స్‌తోనే నింపేశారనమాట. సో, అది కాకుండా స్టోరీని పట్టుకొని గట్టిగా ఆ స్టోరీలో ఉన్న డెప్త్ అదే మనకి మల్టీవర్స్‌ని, ఆ మల్టీవర్స్ కాన్సెప్ట్ అదంతా కూడా బాగా ఇంకా డెప్త్‌గా వెళ్ళింటే బాగుండు. జస్ట్ అది ఒక థిన్ లెవెల్ లేయర్‌ని మాత్రమే పట్టుకున్నారు. జస్ట్ కొద్దిగా అసలు స్టోరీలోనే చాలా అంటే చాలా తక్కువ ఉంటది. మనకి ఏం పెద్ద చూపియరు. మొత్తం కూడా సినిమా మొత్తం ఫన్నే. మొత్తం ఫన్నే అసలు. మొత్తం ఇక జోక్స్, ఫైట్స్, క్యామియోస్. జోక్స్, ఫైట్స్, క్యామియోస్ అంతే మూవీ. బట్ ట్రస్ట్ మీ మీరు కానీ 'డెడ్‌పూల్' ఫ్యాన్ అయ్యుంటే 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్‌కి' మీరు ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనకి కావాల్సిన వన్ లైనర్స్ అవన్నీ కూడా కుప్పలుగా అయితే ఉన్నాయన్నమాట స్టార్టింగ్ నుంచి. 'డెడ్‌పూల్' చేసే సిల్లీ థింగ్స్. బట్ కాకపోతే పోస్ట్ క్రెడిట్స్ సీన్ దగ్గర కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్ అయితే జరిగింది. ఎందుకంటే ఇంకా కొద్దిగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మనోడు 'డెడ్‌పూల్' గాడు ఊకే ఉండడు. లాస్ట్‌కొచ్చేసరికి ఏదో ఒక పెంట పెడతాడు కదా! అలా అనుకున్నా బట్ లేదు ఈ మూవీలో. సో, వాళ్ళిద్దరిని ఒక హీరోస్ లెవెల్‌లో అయితే చూపిచ్చారనమాట. మనకు మామూలుగా చూసుకుంటే 'డెడ్‌పూల్' అంతా కూడా సెల్ఫిష్‌గా ఉంటాడు కదా! సో, తన కావాల్సిన రిడెంప్షన్ తనకు కావాల్సిన రిడెంప్షన్ అనేది ఈ మూవీలో అయితే ఇయ్యడానికైతే ట్రై చేశారు. అండ్ నాకు ఇంకోటి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏందంటే, ఈ మూవీని రాసిన రైటర్స్‌లో రయాన్ రెనాల్డ్స్ కూడా ఉన్నాడు. సో, అది నాకు చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించిందనమాట టైటిల్ కార్డ్స్ చూసేటప్పుడు. లిటరల్లీ ఆయనే 'డెడ్‌పూల్' భయ్యా. ఆయనకసలు 'డెడ్‌పూల్' క్యారెక్టర్ కోసం పుట్టిందే రయాన్ రెనాల్డ్స్. లేకపోతే రయాన్ రెనాల్డ్స్ కోసమే 'డెడ్‌పూల్' క్యారెక్టర్ అనేది పుట్టిందో. లిటరల్లీ అంతే వాళ్ళ రయాన్ రెనాల్డ్స్ కానీ, హ్యూ జాక్‌మన్ గానీ వాళ్ళిద్దరూ అసలు ఆ రోల్స్ కోసం పుట్టి పెట్టినట్టుంటారు. అండ్ ఇంకా ఒకటి సర్ప్రైజింగ్ క్యామియో ఉంటాది వోల్వరిన్‌ది. పిచ్చగా నచ్చింది నాకు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే కొన్ని నేను క్యామియోస్ కానివచ్చు అవన్నీ గూడా దరిద్రానికి ఆల్రెడీ చాలా అంటే చాలా ఘోరంగా లీక్ అయ్యాయి గదా! దానివల్ల చూడాల్సొచ్చింది. కాబట్టి ముందే మనకి క్యామియోస్ గురించి అన్నీ తెలుసు. కాకపోతే అది తెలిసినా సరే ఒక క్యామియో నాకు భలే కిక్కిచ్చింది. ట్రస్ట్ మీ ఇట్స్ టూ అంటే టూ గుడ్ అనమాట. మీకు ట్రైలర్‌లో చూపిచ్చిందంతా గూడా మూవీలో ఉంటది. బట్ కాకపోతే స్టోరీనే ఇంకా కొద్దిగా డెప్త్‌కెళ్ళి లైక్ ఇప్పుడు 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' అది మనకి అంత డెప్త్‌గా ఉన్నా సరే నాకది బాగా ఇష్టం అనమాట. ఆ మూవీ నాకు పర్లేదనిపిచ్చింది. కాకపోతే 'డాక్టర్ స్ట్రేంజ్‌ని' ఇంకా ఓపీ లెవెల్‌లో చూపియలేదు. సో, అదొక్కటే నాకు ఆ మూవీలో డిసప్పాయింట్‌మెంట్ అంటే. వాండాని ఏదో పెద్ద తోపు లెవెల్‌లో చూపిచ్చారు. సో, అదొక్కటే నాకు పెద్ద పాయింట్ ఔట్ అయ్యేది. అంతకు మించి అండ్ దీంట్లో గూడా చాలా అంటే చాలా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది అన్నీ చెప్తారనమాట. కొన్ని ఉంటాయి అవి జస్ట్ అలా వచ్చి ఎళ్ళిపోతాయి. బట్ ఎవరు పట్టించుకోరు. ఆహ్, ఇంకా కొన్ని రోజులైన తర్వాత ఆ విషయాలన్నిటిపైన నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే జేస్తాను. మీరు కూడా అంతలోపల 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్' మూవీనైతే చూసేసుంటారు. చెప్తున్నా గదా! మీరు కానీ ఫస్ట్ 'డెడ్‌పూల్ 1' అండ్ 'డెడ్‌పూల్ 2' చూసింటే సో, ఈ మూవీ కూడా డెఫినిట్‌గా అయితే నచ్చుతుంది. బట్ కాకపోతే అవి రెండిచ్చిన అంత ఆ లెవెల్‌లో అయితే మనకి స్టోరీ కానీ అంత ఎంజాయ్ చేయలేం. బట్ ఒక బేస్ లెవెల్‌లో చూసుకుంటే నార్మల్‌గా 'డెడ్‌పూల్' నుంచి మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ కామెడీ
అదంతా కూడా ఉందన్నమాట. కామెడీ ఉంది. బట్ యాక్షన్ వచ్చేసి ఇంకా కొద్దిగా వెరైటీగా ఉంటే భలే అనిపించేది. లిటరల్లీ నాకు ఫస్ట్ పార్ట్‌లో 'డెడ్‌పూల్' ఫస్ట్ పార్ట్‌లో మనకి ఫస్ట్ ఫైట్ ఉంటది కదా! హైవే పైన. అది నాకు పిచ్చ అంటే పిచ్చ ఫ్యాన్‌ని నేను ఆ ఫైట్ సీన్‌కి లిటరల్లీ. అండ్ ఇంకోటి ఈవెన్ 'డెడ్‌పూల్ 2లో' కూడా మనకి ట్రక్‌లో ఉంటది కదా! అదే థానోస్ నాకు తన పేరైతే గుర్తుకొస్తలేదనమాట. సో, థానోస్ క్యారెక్టర్ ప్లే చేసిన వ్యక్తికి అండ్ 'డెడ్‌పూల్' మావకి మనకి ట్రక్‌లో ఫైట్ అయితే ఉంటది కదా! నాకు ఆ ఫైట్ కూడా అందులో బాగా అంటే బాగా ఇష్టం. అండ్ లాస్ట్ ఫైట్ కూడా. సో, అలా ఒక ఫైట్ అనేది దీంట్లో అంత మెమరబుల్‌గా ఏంటివి కూడా లేవు. స్టార్టింగ్‌లో ఒకటైతే భలే ఉంటది. స్టార్టింగ్‌లో ఒక్కటి. సో, ఫస్ట్ ఫైట్ ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి ఒక మంచి ఫీలింగ్ అయితే ఇచ్చింది నాకైతే. మూవీ అయితే నాకు ఓకేషే అనిపించింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో, మీరు కానీ మార్వెల్ ఫ్యాన్ అయితే మీకు ఖచ్చితంగా ఒక ఫిస్ట్ అయితే ఉంటది. ఎందుకంటే ఫ్యాన్స్‌కి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా మూవీలో ఇచ్చేశారు. సో, రీసెంట్‌గా వచ్చిన మూవీస్ అన్ని దాంట్ల కంటే ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నేను రీసెంట్‌గా వచ్చిన మూవీస్ అన్నీ కూడా చూడలేదు. ఎందుకంటే 'షీ హల్క్' 3 ఎపిసోడ్ చూసాక ఆ మూవీస్ పైన నమ్మకం లేక చూడలేదు భయ్య. 'డెడ్‌పూల్' పైన నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. అందుకే అయితే చూసా అనమాట. సో, మూవీ అనేది ఈవెన్ యావరేజ్ టాక్ వచ్చినా సరే ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోద్ది. మార్వెల్ కొద్దిగా సేవ్ అయిపోయినట్టే. బట్ కాకపోతే నెక్స్ట్ వచ్చే 'కెప్టెన్ అమెరికా' పార్ట్ కానివ్వచ్చు అవన్నీ ఎలా పర్ఫార్మ్ చేస్తాయో ఏమో చూడాలి. అండ్ 'బ్లేడ్' కూడా ఎప్పుడొస్తాదో దీనమ్మ ప్రతి ఒక్క మూవీని పోస్ట్‌పోన్ చేస్తూ చాలా 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 దూరంకైతే నెట్టేశారు. అండ్ ఇంకోటి 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్' కూడా మనకి ఏమో చూడాలి. 'అవెంజర్స్‌లో' ఇక 'సీక్రెట్ వార్స్‌లో' మల్టీవర్స్ నుంచి క్యారెక్టర్స్‌ని దింపితేనే బావుంటది. అంతేకాని వీళ్ళు ప్రెజెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్స్‌తో బ్యా నాకైతే అది పెద్దగా అనిపియట్లేదు. సో, ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ 'డెడ్‌పూల్' మూవీ 'డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్' మూవీ పైన. సో, నేనైతే 2 క్యారెక్టర్స్‌ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మూవీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను. ఖచ్చితంగా వెళ్లి చూసేయండి. దట్స్ ఇట్. మూవీ అయితే చాలా బాగుంది గైస్. బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నీ పంజా పవర్ తగ్గినట్టుంది. 40 ఏళ్లకే ఉల్వరిన్ పుస్కి అయిపోయాడా?